హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? ఇది థర్స్డే రోజు తీసిన వీడియో అన్నమాట. థర్స్డే రోజు ఉదయాన్నే ఇంట్లో సరింపులు అవి అంటే ఫాతిహా అవి చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా మంచిగా ధూపం వేసుకున్నాను. వారంలో 2 రోజులు తప్పనిసరిగా ఇలా ధూపం వేసుకోవడం అలవాటు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, నెగిటివ్ ఎనర్జీపై పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇది థర్స్డే రోజు ఈవినింగ్ తీసిన వీడియో. ఇక్కడ ఈ 3 రోజెస్లో నుంచి ఒక రోజు తగ్గింది, ఎందుకంటే అది బాగా పెద్దగా అయింది కాబట్టి దాన్ని కట్ చేసుకున్నారు ఇంట్లో. ఆ తర్వాత వచ్చేసి ఇవి తెల్ల రోజాలు బాగా పూస్తున్నాయి చూడండి, పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి. ఈ మధ్య కొంచెం ఎండ కాస్తుంది కదా, అందుకేనేమో మరి పూలు కూడా చాలా పెద్ద పెద్ద పూలు వస్తున్నాయి. ఏదో ఈ మధ్య ఒక మూవీ ఉంది చూడండి, సరిపోదా శనివారం అని. మనం గార్డెన్ పెంచుకోవాలి అంటే 4 మొక్కలైనా సరే పెంచుకోవచ్చు. ఇల్లంతా ఖాళీ స్థలం ఉంది పెంచుకుంటేనే మొక్కలు అని చెప్పేసి కాదు, 4 మొక్కలైనా సరే మొక్కలే కదా, వాటిని నీళ్లు పోసి పెంచి పెద్ద చేస్తే అదొక తృప్తి. కొంచెం మట్టి ఉంటే ఆ టమాటాలు నాటారు మా పిల్లలిద్దరూ. సరే అవి కాయలు వస్తాయేమో అని చెప్పేసి వాటిని అలాగే ఉంచాము, కాయలు కూడా వచ్చాయి. ఆ 2 పండుతే తెంచుకుందాము అని వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇంకా శుక్రవారం కూడా అలాగే ఎప్పట్లాగే ఇంట్లో ఫాతిహా చేసుకొని ధూపం వేసుకొని ఆ తర్వాత దర్గాకు వెళ్ళాను. దర్గాలో ఇంకా శనివారం నుంచి ఉరుసు మొదలవుతుంది కదా, అంటే శనివారం గంధం ఉంటుంది, ఆదివారం రోజు ఉరుసు ఉంటుందన్నమాట. ఉరుసు కూడా బాగా అన్నదాన కార్యక్రమాలు అవన్నీ బాగా జరుగుతాయి. జనాలు కూడా దాదాపు 7,000 నుంచి 10,000 మంది దాకా రావచ్చు అనేది అంచనా ఉందన్నమాట. వారం రోజుల ముందు నుంచే దర్గాకు డెకరేషన్ చేయడం, లోపల అవి కలర్స్ పెయింటింగ్స్ అవి వేయించడం అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఉజుఖానా అని ట్యాప్స్ ఉంటాయి కాళ్ళు కడుక్కోవడానికి, ఉజు చేసుకోవడానికి. ఇక్కడ వచ్చిన భక్తులకు ఏమి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళ సౌకర్యము అవన్నీ బాగా ఒక 1 వీక్ ముందు నుంచే ప్లానింగ్గా అన్నీ చేసుకుంటూ ఉంటారు దర్గా కమిటీ వాళ్ళు. ఉరుసు రోజు అంతమందికి ఉచితంగానే భోజన సౌకర్యం కలిగిస్తారనమాట. భోజన సౌకర్యం అంటే పలావ్ ఉంటుంది, దాల్చా ఉంటుంది, భాజీ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఏం చేయరు, కానీ ఈ 3 తప్పనిసరిగా ఉంటాయి. దాంతోపాటుగా ప్రసాదంగా వచ్చిన వారందరికీ బెల్లమన్నం ప్రసాదం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా వేరే ఒక ప్రసాదం కూడా ఉంటుందన్నమాట. ఈసారి ఉరుసుకు అంటే 2025లో జరిగిన ఉరుసుకు మా అమ్మాయి రేష్మా వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చి అన్నదానానికి కట్టారనమాట. ఇంకా వాళ్ళు తెలంగాణ నుంచి ఇంకా వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. ఇంకా మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు వాళ్ళు వస్తారు. కానీ ఈ దర్గా ఉరుసు అంటే ఈ చుట్టుపక్కల 6 మండలాల్లో కానీ బాగా ఫేమస్ దర్గా ఇది. దర్గా ప్రాంగణం కొంచెం చిన్నదిగా కనిపించినా కానీ అయితే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ప్రతి సంవత్సరము సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉరుసు జరుగుతుంది. ఆ తెల్ల గులాబీ నేను ఇంట్లో మొక్కలకు పూసింది, ఆ తెల్ల గులాబీ తీసుకెళ్ళి ఖాదర్ అలీ సాహిబ్ దర్గాలో పెట్టానన్నమాట. అక్కడ చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి, చూస్తుంటేనే 2 కళ్ళు సరిపోవు అన్నంత బాగా ఉంటుంది. ఏదైనా సరే మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది అంటారు నేను నమ్మను, మీరు నమ్మొద్దు, మీరు తప్పు చేస్తున్నారు అని. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది, దాన్ని నేను కాదనను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఎక్కడైనా సరే మనకు కావాల్సింది ఏంటి? భక్తి భావన. మనకు ప్రశాంతంగా ఉండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలందరూ బాగుండాలి, అదే కదా మనం కోరుకుంటాము. మరి అంత దానికి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఎందుకు చెప్పండి? మనకు కావాల్సింది భక్తి. ఏదైనా సరే మనకు మనశ్శాంతి, అందరూ బాగుండాలి, అందరూ ప్రశాంతంగా ఉంటే ఏ గొడవలు ఉండవు, అదే కదా కావాలి. మరి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇది మన ఒంగోలు జిల్లా ఇద్దలు పట్టణంలో శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ అలీ స్వామి అనే దర్గా ఒకటి 174 సంవత్సరాలు ఇప్పటికీ చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. 174 సంవత్సరాలు ఖాదర్ అలీ స్వామి దర్గా వెలిసి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లవాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామి ఎవరైనా ఉన్నారంటే అది మన
ఖాదర్ స్వామి యొక్క మహత్యం. ఇక్కడ పిల్లలది కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, సంతానం లేని వారు కొన్ని సంవత్సరాల నుంచి సంతానం లేక బాధపడుతున్న వారు కూడా ఇక్కడ మన ఖాదర్ స్వామి యొక్క దర్గాకు వచ్చి ఆయనకు ఏదైనా ముడుపు ముట్టించి ఏదైనా కానీ ఖాదర్ స్వామి కాడ తీర్చుకుంటే కంపల్సరిగా ఖాదర్ స్వామి దర్గాలో పిల్లల సమస్యలు కానివ్వండి, కళ్యాణ సమస్యలు కానివ్వండి, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఏదైనా కానివ్వండి, మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ మీరు ఏ కోరికతో అయితే ఖాదర్ స్వామి యొక్క దర్గాకు మీకు దర్శించుకుంటారో ఆ కోరిక మీకు కంపల్సరిగా నెరవేరుతుంది. మీరే ఆలోచించండి, 174 సంవత్సరాల పురాతనమైన దర్గా. ఇక్కడ గిద్దలూరులో ఆయన పేర్లు కూడా హుసేన్ ఖాదర్, ఖాదర్ షా, ఖాదర్ వలి అని ఈయన పేర్లు కూడా గిద్దలూరు మండలం, గిద్దలూరు అవతల 6 మండలాలు దాటి కూడా ఆయన పేరు, ఆయన నామస్మరణమే వినిపిస్తుంది. మనసు కుదుట పడుతుంది, మనసు ఆరోగ్య కలుగుతుంది. అన్ని సుఖశాంతులతో ఖాదర్ స్వామి మనకు ఆశీర్వదిస్తారు. ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఖాదర్ స్వామి దర్గాలో ప్రతి ఒక్కరు వస్తున్నారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. మీరు కూడా దయచేసి ఏదైనా ఒకవేళ ఒక గంట టైం దొరికినా కానీ ఖాదర్ స్వామిని దర్శించుకోండి, ఆయన ఆశీర్వాదం పొందండి. ఆయన ఆశీర్వాదం కుల మతాలకు అతీతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖాదర్ స్వామి యొక్క దర్గాలోకి వచ్చి మీ యొక్క కోరిక, తీరని కోరిక ఏదన్నా ఉన్నా, భూత పేద పిశాచాలు ఏదన్నా ఉన్నా, కళ్యాణ సమస్య ఏదన్నా ఉన్నా, లేదా ఇంట్లో ఏదైనా సమస్య ఏదైనా ఉన్నా మన ఖాదర్ స్వామి దర్గా దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు పొందండి. నేను దాదాపు 2016 నుంచి ఈ దర్గాకు వస్తున్నాను, ఖాదర్ సాహెబ్ దర్గాకు. మా అమ్మాయికి ఎంటెక్ చదివిన అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తే అసలు పెళ్లి సంబంధాలు అనేవి కుదరలేదన్నమాట. వచ్చిన సంబంధాలు కూడా మాకు నచ్చట్లేదు, లేదు వస్తే వాళ్ళకు నచ్చట్లేదు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఏ స్థితిలో నేను ఖాదర్ సాహెబ్ దర్గాకు వచ్చాను. ఇది నా మనస్సుకు దర్గాలో ఉండే స్వామి మాత్రమే తెలుసు. 8 సంవత్సరాల నుంచి అప్పుడు వచ్చి ఎక్కడో నేను వీడియోలో చదివానమాట, వచ్చి క్లీన్ చేస్తే చక్కటి సంబంధాలు ఇప్పుడు ఉంటాయని. ఆ రోజు నేను 3 గంటల టైంలో వచ్చాను. దర్గాలో ఎవ్వరూ కూడా లేరు. ఎవ్వరూ లేకపోతే దర్గా అంతా కొంచెం గట్టిగా ఉంటే క్లీన్ చేసి మొత్తం తిప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్టార్ట్ తెచ్చి కూర్చాను. తర్వాత నేను స్వామిని బాగా మొక్కుతున్నాను అనమాట. స్వామి మా అమ్మాయి పెళ్లి కావాలి, మా అమ్మాయి రేష్మ, ఆ అమ్మాయి పెళ్లి కావాలి అని మొక్కుకున్న తర్వాత సేమ్ విదిన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2-3 మంత్స్లోనే ఖాదర్ బాషా అనే పేరుతోనే అబ్బాయి వచ్చాడు మా ఇంటికి అల్లుడుగా. ఇంకా దీనికన్నా పెద్ద నిదర్శనం నేనేం చెప్పలేదు. ఖాదర్ సాహెబ్కు మొక్కుకున్న తర్వాత మా అమ్మాయికి ఖాదర్ బాషా అనే పేరుతోటే మా ఇంటి అల్లుడు వచ్చాడు. ఇంకా దీనికన్నా పెద్ద నిదర్శనం నేనేం చెప్పలేదు.